ఇక్కడైతే చూసినట్లయితే ఆల్రెడీ క్రెయిన్ అయితే రావడం జరిగింది. 2 క్రెయిన్లు వచ్చాయి అండ్ ట్రాక్ కూడా వచ్చిందండి. సో వినాయకుడిని ఇప్పుడైతే తీసుకొచ్చి ట్రాక్ మీద పెట్టడానికి అయితే జరుగుతుంది. సో ఇవాళ పనులు కూడా ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఆ రేకులు తీయడం కానీ స్టిక్స్ తీయడం కానీ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ సివిల్స్ వాళ్ళకి కానీ వేరే అదర్స్ జన వాళ్ళకి కానీ ఇక్కడ అలౌడ్ అనేది లేదు. ఓన్లీ కమిటీ మెంబర్స్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంది. సో దయచేసి మీరు ఎవరైనా రావాలనుకుంటున్నారో రాకండి. దర్శనం అయితే ఇవాళ లేదు, క్లోజింగ్ టైమింగ్. సో ఇక్కడ ఏంటంటే మీరు మరీ చెప్తున్నాను, ప్లీజ్ గైస్ ఎవరైతే దర్శనాన్ని రావాలనుకుంటున్నారో రాకండి దయచేసి. మీకు ఇప్పుడు ఇవాళ అయితే ట్రక్ అయితే వచ్చింది, ఆల్రెడీ ట్రక్ అయితే రావడం జరిగింది. నిమజ్జనము ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నిమజ్జనము. సో 5:30 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు, సో ఇక్కడున్న కమిటీ మెంబర్స్ వాళ్ళని మనం అడగడం జరిగింది. సో ఎట్టి పరిస్థితిలో ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మన పోలీస్ వారు కానీ కమిటీ మెంబర్స్ని అడగడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నైట్ అయితే క్రెయిన్ ద్వారా విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నైట్ అయితే ఆ పనులు ఆ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయండి. అండ్ ఏదైతే ఈ యొక్క టెంట్స్ ఉన్నాయో అండ్ స్టిక్స్ కానీ ఇక్కడ ఉన్న చిన్న కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు విగ్రహాన్ని ముందుకు జరిపే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా కష్టంగా ఉంది. కొంచెం మీడియా వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే రావాలనుకుంటే రాకుండా దయచేసి ఎవరు సివిల్స్ వాళ్ళు కానీ ఎవరికి అలో లేదు ఇక్కడ. సో మీరు చూడవచ్చు ఇక్కడ మండపాన్ని గణేష్ యొక్క మన వీడియో అనేది లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఛానల్లో రేపు ఈ యొక్క వీడియో అనేది అప్లోడ్ అవుతుందండి. సో ఉదయము 6 గంటల నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం మన యొక్క 2 ఛానల్లో నిమజ్జన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. సో దయచేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ వీడియో ఉంటుందండి, 2 ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నిమజ్జనము. అండ్ మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుందని అంటున్నారు ఇక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళు నిమజ్జనం అనేది. సో మీకు ట్రక్ యొక్క డెకరేషన్ చేశారు, అది ఆ వీడియో కూడా చూపిస్తాను రండి. మీరు చూడవచ్చు మన యొక్క బడా గణేష్ని వినాయకుని తీసుకెళ్లే ట్రక్ అనేది రావడం జరిగింది. అండ్ డెకరేషన్ కూడా చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు ట్రక్ని డెకరేషన్ చేశారు. సో ట్రక్ని అయితే డెకరేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉదయం 6 గంటల నుంచి మన నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న చిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అండ్ ఏదైతే ఆ టెంట్ వేశారో అండ్ ఆ స్టిక్స్ కానీ రేకులు కానీ తీయడం అనేది జరుగుతుంది. అండ్ విగ్రహాన్ని కూడా ఇప్పుడే కదిపి ట్రక్ మీద అయితే కూర్చోబెట్టడం జరుగుతుంది. నైటే ట్రక్ మీద కూర్చోబెస్తారు. మార్నింగ్ ఉదయం 5:30 నుంచి 6 గంటల ఆ ప్రాంతం లోపుగా నిమజ్జనం అనేది స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క 2 ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అనేది ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హుస్సేన్ సాగర్ మన క్రెయిన్ నెంబర్ 4 అండ్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనం అనేది అవుతుందని చెప్తున్నారు కమిటీ మెంబర్స్ వాళ్ళు. సో మీరు చూడవచ్చు ట్రక్ని మొత్తం హోల్ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. డెకరేషన్ చేసేవారు ఏదైతే ఉన్నారో అండి మన బడా గణేష్ని తీసుకెళ్లే యొక్క వెహికల్ అనేది రెడీ అయిపోయింది. డెకరేషన్ కూడా చేశారు, పూలమాలతో డెకరేషన్ చేసేసారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రెడీగా ఉంది. ఇప్పుడు ఇదే యొక్క ట్రక్ మీద మన యొక్క వినాయకుడిని కూర్చోబెట్టి తీసుకెళ్తారు నిమజ్జనానికి. ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వెల్డింగ్ వర్క్ కూడా అయిపోయింది. నిన్నటి నుంచి ట్రక్ అనేది ఇక్కడ ఉంది. ఇవాళ ఈ యొక్క ట్రక్ వర్క్ అనేది వెల్డింగ్ వర్క్ అనేది చేయడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. సో ఆల్రెడీ రెడీగా ఉంది వెహికల్ అనేది. సో చూడవచ్చు మన ఈ యొక్క వెహికల్ని బ్యాక్ సైడ్ వ్యూ. సో ఇలా వెల్డింగ్ చేసి రెడీగా పెట్టుకున్నారు. అండ్ రేపు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇకైతే ఇప్పుడు విగ్రహాన్ని ముందుకు జరిపే కార్యక్రమాలు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. సో విగ్రహాన్ని ముందుకు కొంచెం జరిపేసిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని మన ట్రక్ మీద అయితే కూర్చోబెట్టడానికి అయితే ఇప్పుడైతే కార్యక్రమాలు అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఈ విగ్రహాన్ని జరిపేసిన తర్వాత ట్రక్ మీద మన బడా గణేష్ గారిని ఇప్పుడే ట్రక్ మీద కూర్చోబెట్టేసి ఉదయం 5:30 నుంచి అంటే 5:30 నుంచి 6 గంటల లోపుగా ఇక్కడ నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుందని కమిటీ మెంబర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక చిన్న క్రేన్ అండి.
అండ్ పెద్ద క్రేన్ రైట్ సైడ్లో ఉంది. సో ఈ యొక్క మండపం ఏదైతే ఉందో ఫస్ట్ చిన్న విగ్రహాలని తీస్తారు. సో చిన్న విగ్రహాలని తీసేసిన తర్వాత బడా గణేష్ని తీయడం అయితే జరుగుతుంది. సో మీకు ట్రక్ ఏదైతే చూపించాం కదండి, సో మన బడా గణేష్ యొక్క ట్రక్ని ఆల్రెడీ డెకరేషన్ రెడీ అయిపోయింది, వెహికల్ కూడా రెడీగా ఉందండి. సో ఇప్పుడు యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో విగ్రహాన్ని బడా గణేష్ విగ్రహాన్ని ట్రక్ మీద కూర్చోబెట్టి ఇప్పుడే నైట్ ఆ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ విగ్రహాన్ని ఇప్పుడు ట్రక్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఉదయం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతం ఆ యొక్క టైం బిట్వీన్ టైంలోగా నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ కమిటీ మెంబర్స్ అండ్ తెలంగాణ పోలీస్ వాళ్ళు. శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ.